రేపు ఆదివారం రోజు ఒక్క నిమ్మకాయను ఈ విధంగా పెట్టి చూడండి. మీకు మంచి ఫలితం కలుగుతుంది. అలాగే మీకుండే దరిద్రం పోవడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా వెళ్ళిపోయి చక్కని యోగంతో పాటు స్వామివారి అనుగ్రహం కలుగుతుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయండి. నిమ్మకాయ పరిహారం మనందరికీ తెలిసిందే కదా. నిమ్మకాయతో మనం ఏ పరిహారం చేసినా మనకి బాగా కలిసి వస్తుందండి. మన జీవితం మారిపోతుంది. అలానే నిమ్మకాయ అనేది చెడు దిష్టిని, కనుదిష్టిని, అలాగే ఏమైనా సరే నకారాత్మక శక్తి ఉండే కూడా అన్నింటినీ తొలగించడానికి నిమ్మకాయ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువలన మర్చిపోకుండా నిమ్మకాయ పరిహారం ఆచరించి చూడండి. దీన్ని ఆదివారం రోజు ఒక విధి విధానంతో ఆచరించినట్లయితే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి మన కళ్ళతో మనం చూస్తామండి అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. అలానే కాకుండా మనం ఏంటంటే ఈ పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందామండి. ఈ వీడియోని పూర్తిగా క్లియర్గా చూస్తేనే చివరి వరకు మీకు మొత్తం అర్థమవుతుందని చెప్పాలి. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే మనం ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లల పరంగా మనకి ఇంట్లో పిల్లలు ఉంటారు కదా. ఆ పిల్లలు ఏంటంటే ఊరికే ఇబ్బంది పెడుతుంటారు, ఏడిపిస్తుంటారు, అన్నం తినరు, మారం చేస్తారు, చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారండి మనల్ని. ఏం చేయాలి అప్పుడు మనం అనేది మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అన్నం తినరు కదా, బాగా విసిగిస్తూ ఉంటారండి. అప్పుడు మనం ఏం చేయాలంటే తిథివార నక్షత్రాలు ఉన్నప్పుడు మనం పిల్లలకి దిష్టి తీస్తాం. అయినప్పటికీ కూడా పిల్లలు ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఒకరి కన్ను పళ్ళలపై పడినప్పుడు చాలా ఏడిపిస్తారు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే మర్చిపోకుండా నిమ్మకాయ పరిహారం అనేది ఆచరించండి. ఆ విధంగా ఆచరించడం వలన పిల్లలపైన ఏదైనా దిష్టి దోషం ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలానే దిష్టి దోషం నుండి బయటపడడానికి అద్భుతమైన పరిహారం అని చెప్పి చెప్తున్నారండి. అందువలన ఇది ఒక విధి విధానంతో ఆదివారం పూట చక్కగా ఆచరించండి. ఆదివారం సాయంత్రం చేస్తేనే దీని ఫలితం ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అందువలన మీరు ఈ విధంగా చేసుకోండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. పిల్లలు ఏడిపిస్తూ ఉన్నా, ఇబ్బంది పెడుతున్నా, అన్నం తినక మారాన్ చేస్తూ ఉంటారు. పిల్లలు చాలా వరకు కూడా బక్కగా అనారోగ్య సమస్యలతో ఎదుర్కొంటూ చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆ విధంగా చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. ఏం లేదు, ఏంటి అంటే నిమ్మకాయ 4 భాగాలుగా కోసి అందులో కొంచెం రాళ్ళ ఉప్పు నింపి దానిలో చిటికెడు కుంకుమ, పసుపు పోసి ఆ ఉప్పు నింపిన నిమ్మకాయతో పిల్లలకు చక్కగా దిష్టి తీయండి. దిష్టి మన ఇష్టాన్ని బట్టి, మన ప్రాంతాన్ని బట్టి ఎలా విధంగా దిష్టి తీస్తామో ఆ విధంగా తీసేసి నిమ్మకాయని దూరంగా పడేయండి. అలా పడేయటం వల్ల పిల్లపై ఏదైతే చెడు ప్రభావం ఉంటుందో అది తొలగిపోవడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ రావడానికి మనం చూస్తామని చెప్పి పురాణ గ్రంథాల్లో చెప్పబడింది. గ్రంథాల ప్రకారం ఈ పరిహారం ఆదివారం పూట అంటే పిల్లలపై ప్రయోగిస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. పెద్దగా ఖర్చుతో కూడుకున్నది కాదు. దీన్ని ఆచరించండి, మంచి ఫలితాన్ని చూస్తారు. ఏ పిల్లలకైనా సరే చేయొచ్చు, పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఎవరికైనా చేసుకోవచ్చండి. ఎవరికి చేసినా కూడా మనకి మంచి ఫలితం అనేది కనిపిస్తుందనే చెప్పాలి. పిల్లలకి ఏదైనా గాలి తాకినా, యంత్రాలు వేయించి అలసిపోతూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా ఈ పరిహారం సిద్ధిస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారండి. ఈ పరిహారాలన్నీ కూడా పూర్వకాలంలో మన పూర్వీకులు సొంత అనుభవాలతో శాస్త్రాల్లో రూపొందించబడినవి, వాళ్ళు చేసి ఫలితాలు పొందినవి మన పురాణ గ్రంథాలు చెప్తున్నాయండి. పురాణ గ్రంథంలో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆదివారం రోజు మర్చిపోకుండా పిల్లలు కనుక ఇబ్బంది పెట్టినా, అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లయితే ఈ పరిహారం చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇది పెద్దలు మనం చెప్పుకుంటున్నాం కదా, మనం అనుకోవచ్చు ఏ పిల్లలకి తీయాలంటే మీ ఇష్టాన్ని బట్టి 24, 25 ఏళ్ళ పిల్లలు ఉన్నా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఏంటంటే నిమ్మకాయ 4 భాగాలుగా కోస్తున్నాం కదా, ఒక్కొక్క భాగం నుంచి మనకు 4 దిక్కుల నుంచి కూడా చెడు శక్తి అనేది వస్తూ ఉంటుంది. దుష్ట ప్రభావాలు ఉంటాయి. అవి ఆవహించినప్పుడు పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. మనం 4 దిక్కుల్లో ఏదో ఒక దిక్కు ప్రయాణం చేసినా మనకి ఏదో ఒక మన మీద పడుతూ ఉంటుంది కదా, దాన్ని తొలగించుకోవడానికి కూడా 4 భాగాలుగా నిమ్మకాయను కోయాలి. పూర్తిగా 4 ముక్కల్లాగా నిమ్మకాయని కట్ చేయకూడదండి. 4 భాగాలుగా కోసి ఉప్పుని, పసుపు, కుంకుమ పెట్టాలి చిటికెడు. ఏ ఉప్పు నింపాలని ఉండొచ్చు. వంటల్లో వాడే ఉప్పు మాత్రం అస్సలు యూజ్ చేయకూడదండి. పరిహారాల్లో రాక్ సాల్ట్ని అస్సలు వాడకూడదండి. రాక్ సాల్ట్ని మాత్రమే మనం యూస్ చేయాలి. పసుపు కుంకుమ పెట్టి పిల్లలతో మంచిగా దిష్టి తీసేసి చెట్టు మొదట్లో లేకపోతే దూరంగా ఇంటి నుంచి ఏదైనా ప్రదేశంలో పడేయండి. ఈ విధంగా ఆచరించినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మనకి పిల్లలకి
ఎటువంటి ప్రభావం ఉన్నా కూడా తొలగిపోతుంది. ఎక్కడి నుంచి చెడు ప్రభావం వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నా సరే అండి, దాని నుంచి పిల్లలు బయటపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారు. మనం ఏంటంటే పరిహారం తిథివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు పిల్లలు బాగుంటారని కాదు, ప్రతి ఆదివారం పెద్దవాళ్ళని మనల్ని గమనిస్తూ ఉంటారు, దిష్టి తీస్తూ ఉంటాం. ఎందుకంటే పిల్లలకి చెడు అనేది త్వరగా తాకుతుంది, త్వరగా పిల్లల పైన ఆవహిస్తూ ఉంటుంది. అందువలన ఆవహించకుండా తాకకుండా ఉండాలి, బాగుండాలి, హెల్తీగా ఉండాలి, బాగా ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా పిల్లలు ఉండాలి అనుకుంటే చేయండి. కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాము, ఎంత ఉత్సాహంగా ఉంటారు. ఆ పిల్లల్ని చూసినప్పుడు మన పిల్లల్ని ఉంటే బాగుండు కదా, ఆ పిల్లలు ఏది కాదు ఎప్పుడు బాగుంటారు అనుకుంటాం. కానీ ఇలాంటివి పనులు చేసుకుంటారు, కానీ ఎవరు ఇలాంటివి చెప్పరండి. కాబట్టి మీరు చేస్తే బయటికి చెప్పుకోకుండా చేసుకోండి. ఈజీ పరిహారం, ఫలితం పెద్దగా ఉంటుంది. ప్రయత్నించండి, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక ఆదివారం సాయంత్రం ఏ పనులు చేయాలి అంటే 5 తర్వాత చేసుకుంటే సరిపోతుందండి. ఇంకొక విషయం ఏంటంటే ఇది పెద్దల పరంగా కూడా పెద్దలకి ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. పనులు చేయడం చేత కాకపోవడం, అలానే నీరసంగా ఉండడం, ఎక్కువగా ఇబ్బందికి గురైపోవడం, ఏదైనా తిదివార నక్షత్రాలు కలిసొస్తే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఆదివారం రోజు చాలా వరకు కూడా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మనం కొంతమందిని గమనిస్తూ ఉంటాం, ఏంటంటే దిష్టి తీసేసుకుంటారు ఆదివారాలు, కొన్ని తీసేసి 3 దారులు కలిసే చోటు వేస్తూ ఉంటారండి. సర్వసాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం. మీ పైన ఏదైనా సరే చెడు ఉంది అని మీకు సందేహం వచ్చినా, మీరంటే గిట్టని వారు మీ పైన చెడు ప్రయోగం చేశారు అనుకుంటున్నా సరే ఈ పని చెయ్యండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన పైన ఏదైనా చెడు ప్రయోగం కలిగితే మనకు ఖచ్చితంగా భయంకరమైన కళలు వస్తాయి. ఎప్పుడైతే మన కళలో నలుపు రంగు నల్లని వస్తువులు కానీ ఏదైనా సరే కనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా బ్లాక్ మ్యాజిక్ జరిగిందని చెప్పుకోవాలండి. అంటే చేతబడి జరిగిందని మనం అర్థం చేసుకోవాలండి. లేకపోతే మన పైన ఏదో జరిగిందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకొని మనం ఇలాంటి పరిహారాలు పాటించుకొని వాటిని మనం తిప్పికొట్టేయచ్చండి. ఇలాంటివి ఆచరించండి. ఇవన్నీ కూడా చాలామంది మూఢనమ్మకాలు, ఇవేమి సిద్ధిస్తాయి, ఏం ఫలిస్తాయి, ఏం ఫలితాలు తెచ్చిపెడతాయి అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఖచ్చితంగా సిద్ధించి మంచి సుఫలితాలు తీసుకొస్తాయని తెలీదు. ఎందుకంటే కొంతమంది నమ్మరు, కొంతమంది ఎక్కువగా నమ్ముతారు. ఎక్కువగా నమ్మి చేసుకోవటంలో తప్పు లేదు. కానీ మనం ఏంటంటే మనకు ఉండేటువంటి ఇబ్బందులు తొలగించుకోవడానికి ఇలాంటి పరిహారం ఆచరించవచ్చు. ఇలా మనకి ఏదైనా సరే చెడు కళల పరంగా ఇబ్బంది పడుతున్నాం, తీవ్రంగా బాధపడుతున్నాం, ఏం చేసినా చెడు కళలు పోవట్లేదు అనుకుంటున్నట్లయితే ఈ పరిహారం చేయండి. ఆదివారం ఒక్క పూట చేస్తే సరిపోతుంది. ఒక్క ఆదివారంలోనే ఫలితం వస్తుందని కాదు, 1, 2, 3 ఆదివారాలు చేయండి, అప్పుడు ఫలితం వస్తుంది. చాలా మంచి రిజల్ట్ అనేది మీరు చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని చెప్పి పురాణాల్లో చెప్పబడింది. నిమ్మకాయని తీసుకుని అన్నం తిన్న తర్వాత మనం చక్కగా దుండు కింద పెట్టి ఉదయాన్నే తీసిన తర్వాత తల చుట్టూతా 3 నిమిషాలు తిప్పి దాన్ని పడేస్తే ఖచ్చితంగా మనలో చెడు వెళ్ళిపోతుందండి. భయంకరమైన కళల నుంచి మనం బయటపడతాం. ఏదైనా కళలో మీరు రక్తం చూసినా, ఏదైనా చెడును చూసినా, ఏదైనా ఇబ్బందికరమైన కళలో మీరు చూసినా సరే ఈ పని చేయండి, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే నిమ్మకాయ తీసుకుని, చిన్న సైజులోని నిమ్మకాయ తీసుకుని దుండి కింద పెట్టుకొని పడుకోండి. ఏం చెప్పుకోక్కర్లా, సంకల్పాలు పెట్టామా, పడుకున్నామా, తెల్లారిందా లేచి తల చుట్టూ తిప్పుకున్నామా, పడేసుకున్నాం అంతే. ఇంక అంతకుమించి మనం ఏం చేయక్కర్లేదండి. కేవలం పడేసేయడమే. పడేయటం వల్ల మనకి మంచి రిజల్ట్ వస్తుంది. నిమ్మకాయ ఏంటంటే మానవుల దగ్గరికి, అంటే నార్మల్గా మనుషుల దగ్గరికి ఎలాంటి చెడు రాకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా అడ్డుకట్టలాగా కాపాడుతూ ఉంటుందండి. చాలా వరకు కూడా మన ఫలితాలను చూసి ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం అండి. దీన్ని ఆచరించండి, ఫలితం అనేది పొందండి, మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది. అది చూసి మీరు ఆశ్చర్యపోతారనే చెప్పవచ్చు. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయ చాలా శక్తివంతమైంది, చాలా పవర్ఫుల్గా కూడా మనకి పనిచేస్తుందనే చెప్పాలండి. నిమ్మకాయ ఏంటంటే చాలా శక్తివంతమైంది, పవర్ఫుల్గా పరిగణించబడిందండి. నిమ్మకాయతో మనం ఏది చేసినా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి. నిమ్మకాయ పరిహారంతో మనం ఏంటంటే మన జీవితాన్ని మార్చుకోవచ్చండి. అలానే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గమనించుకోవచ్చు, సాధువుల దగ్గరికి, మునుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన దిష్టి తీసి పడేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే నిమ్మకాయ చెడును లాగేసుకుంటుంది కాబట్టి వారు నిమ్మకాయతో దిష్టి తీసి పడేస్తుంటారు. అందువలన మీ పైన ఏదైనా ఆవహించి చెడు ఉన్నా, నెగిటివ్ ఉన్నా,
మీరు నిమ్మకాయ పడేయటం వల్ల మంచి ఉందని చెప్పుకోవచ్చు. ఈ పరిహారాలన్నీ కూడా చక్కగా చేసి అద్భుతంగా ఉపయోగపడే పరిహారాలండి. అలానే వచ్చేసి ఇది ఎవ్వరైనా చేయొచ్చు. ఎవరు చేసినా ఫలితం వస్తుంది. అది చూసి ఆశ్చర్యపోతారు. దానికి తోడు ఇది ఇంకొక విషయం ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బంది కలిగినప్పుడు, ఊరికి వెళ్ళినప్పుడు ఏదైనా పడుకుంటే చాలా వరకు కూడా మనం ఇంటికి వచ్చేస్తుంటాం. వామిటింగ్ చేసుకుంటాం. లేదంటే అక్కడే వామిటింగ్ చేసుకుంటాం. బంధువుల దగ్గరికెళ్తే అక్కడ పడదు. మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా! అలాంటప్పుడు మీరు ఏంటంటే నిమ్మకాయ తీసుకొని మీ పర్స్‌లో కానీ, జేబులో కానీ పెట్టుకొని వెళ్ళండి. హ్యాండ్ బ్యాగ్స్‌లో ఉంటాయి కదా! ఆ నిమ్మకాయని పెట్టుకొని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఊరు నుంచి వచ్చేటప్పటికి అక్కడికక్కడే నిమ్మకాయ పడేసి రావాలి. ఆ విధంగా చేస్తే చెడు మన వెంట రాదు. ఇబ్బందనేది కలగదు. బావుంటాము. మనకి ఎలాంటి సిట్యుయేషన్ అనేది రాకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం అండి. ఆచరించి మంచి సుఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. జీవితంలోని కష్టాలను తొలగించుకోండి. ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి ఆచరిస్తున్న పరిహారాలండి. ఇప్పటికీ ఆచరిస్తున్నారని పండితులు చెప్తున్నారండి. అందువలన చేసి చూడండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.